ఈరోజు మన డ్రీమ్ రూమ్లో డే 4. ప్రతిరోజు నైట్ షిఫ్ట్స్ వల్ల 1కి 2కి లేసే నేను ఈ మధ్యన 10కి 11కి లేస్తున్నా. రోజు రోజుకి ఎగ్జైట్మెంట్ పెరుగుతుంది ఎలా చేంజ్ చేయాలా రూమ్నని. రూమ్లో ఇప్పుడు కొంచెం కొంచెం డ్రీమ్లా కనిపించడం స్టార్ట్ అయింది. లాస్ట్ 3 డేస్లో బేసిక్ సెటప్ అయితే కంప్లీట్ చేశా. ఇంకా ఈరోజు మార్నింగ్ లేవగానే బెడ్ సర్దుకొని యాజ్ యూజువల్గా బయట వ్యూ చూడడానికి వెళ్తున్నా. సడన్గా హస్కీ చిమ్టు కనిపించాడు. ఇంకా మనకి తోడుగా ఎవరు లేరనుకున్నా చిమ్టుగాడు ఉన్నాడనే ధైర్యం వచ్చింది. ఇంకా మన డేలో 3 లీటర్స్లో 1 లీటర్ వాటర్ అయితే కంప్లీట్ చేశా. ఈ నైట్ షిఫ్ట్స్ వల్ల చాలా వరకు మతిమరుపు అయితే స్టార్ట్ అయింది. వాటర్ తాగడం కూడా మర్చిపోతున్నా. అలాగే కొన్ని పనులు కూడా చేయాలనుకుంటున్నా, అవి కూడా మర్చిపోతున్నా. సో దీనికోసం ఏమైనా ఫాలో అవ్వాలి, కొద్దిగా కన్సిస్టెన్స్గా ఫోకస్డ్గా ఉండడానికి. చూద్దాం. ఇంకా కొద్దిసేపు బయట వాక్ చేసి సాంగ్స్ పెట్టుకొని చిల్ అయ్యా. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి మన రూమ్లో రైస్ కుక్కర్ కూడా లేదు రైస్ పెట్టుకోవడానికి. నా ఓల్డ్ రూమ్లో ఉన్న ఇండక్షన్ స్టవ్, పీజీలో ఉన్నప్పుడు చీర్ పంచ్తో కొన్న ఎగ్ బాయిలర్ తప్ప ఏం లేవు. సో ఇంకా తీసుకోవాలి ఒక్కొక్కటిగా. ఇంకా బయటకు వెళ్ళి 4 ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసుకున్నా. ఫైబర్ కోసం కీరా యాడ్ చేసుకున్నా. ఇంకా ల్యాప్టాప్లో కామెడీ సీన్స్ పెట్టుకొని తినేసా. రేపు సండే కాబట్టి చికెన్ తినాలనుంది, ట్రై చేద్దాం.